మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తమదైన శైలిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈ పర్వదినం రోజున భక్తులు ఉదయాన్నే శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు, పూజలు చేస్తారు. అయితే కళాకారులకు తమ కళే దైవం, కళలోనే దైవాన్ని చూస్తారు, చూపిస్తారు కూడా. అలా తమ భక్తిని చాటుకుంటారు. ఇందులో భాగంగా ఒకరు చాక్ పీస్ పై సూక్ష్మ శివలింగాన్ని చెక్కితే మరో కళాకారుడు ఆ ఆది దంపతులను సైకత శిల్పంగా రూపొందించి ఆకట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవినేని శ్రీనివాస్ రూపొందించిన శివపార్వతుల సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. గత దశాబ్ద కాలంగా ప్రజలను చైతన్యవంతులను చేసే సైకత శిల్పాలను రూపొందిస్తున్న దేవినేని శివరాత్రి పర్వదినాన సుమారు 3 యూనిట్ల ఇసుకతో 15 అడుగుల వెడల్పైన అత్యంత మనోహరంగా తీర్చిదిద్దిన ఈ శిల్పం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆది దంపతులను కనులారా చూసి తరించేలా రూపొందించిన ఈ కళాఖండం చూపర్లను ఆకట్టుకుంటోంది. నా పేరు దేవిన శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 10 సంవత్సరాలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత శిల్పకళ ద్వారా కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్యోన్యత ఉట్టిపడుతున్నటువంటి ఆది దంపతులను ఈ సైకత శిల్పంలో రూపొందించి ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనీయం, సేవ్ అవర్ కల్చర్ అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం.